MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, సాధారణంగా స్త్రీలందరూ కూడా వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతాలు ఆచరిస్తే మనకున్న కామ్యాలు నెరవేరుతాయని కానివ్వండి, లేదంటే భర్త ఆయుష్ పెరుగుతుంది అని కానివ్వండి, ఇలా రకరకాలుగా ఏదో ఒక కామ్యాన్ని బట్టి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. నిజంగా వ్రతాలు ఆచరించడం వల్ల ఈ కామ్యాలు నెరవేరుతాయా? అసలు ఏంటి ఈ వ్రతాల యొక్క ప్రాముఖ్యత వివరించండి. తప్పకుండా. వ్రతాలు ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే, స్త్రీలకంటూ ఒక వ్రతం అనేది ఉండాలి. అది ఏ వ్రతం అంటే, ఫస్ట్ మొట్టమొదటి వివాహం అయిన స్త్రీకి పాతివ్రత్యం అంటే భర్త చెప్పిన మాట వినడము, భర్త చెప్పిన నడవడికలో నడవడము, భర్త అనుకున్న విధంగా నడవడం. ఇది మన పూర్వంలో ఒక 100 ఏళ్ళ నాటి విషయం అన్నమాట. అంటే ఇవాళ అడిగితే ఇవాళ చెప్తే అది ఎంతవరకు తీసుకుంటారో తెలియదు, కానీ ఫస్ట్ ధర్మాల్లో ఇది ఒక ధర్మం. సో ఈ వ్రతం ఫస్ట్ వివాహం అవగానే పాతివ్రత్య వ్రతం అంటుంది. అంటే భర్త మాట జవదాటకుండా భార్య ఉండడం, సో భర్తకు అనుకూలంగా చేసి పెట్టడం, ఆయనకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వెళ్ళడం, ఆ విధంగా ప్రతిదీ అనుకరించి నడవడిక ఉండడం. ఇలా ఉండడం వల్ల ఉంటే ఏంటి అంటే, ఆమెకి ఎంత పుణ్యం వస్తుంది అంటే, ఈ జన్మ తీసుకుంటే, ఈ జన్మలో ఈ శరీరం తీసుకుంటే, ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది కనుక ఈ ఆత్మ చేసిన కొన్ని కర్మలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మాటలన్నీ పాటించి ఇవన్నీ చేస్తుందో, ఈ ఆత్మకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అండి. ఫస్ట్ అది వాడికి జరుగుతుంది. తర్వాత ఈ శరీరంతో చేసే కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏదైతే తల్లిదండ్రులని, అత్తమామల్ని, భర్తని, పూర్వం ఏంటంటే మనకి అత్తగారితో పాటు తోడికోడళ్ళు కుటుంబం అంతా కలిసి ఉండేది. ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరితో సఖ్యత ఉండడం వల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగేది. అంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కడ సఖ్యతగా ఉంటారో, ఎక్కడ శాంత స్వరూపంగా ఉంటారో, ఎక్కడ ఆనందంగా ఉంటారో అక్కడ ఆవిడ ఉంటుంది. సో అందుకని ఆవిడ ఆ విధంగా కరుణించేది అనమాట. సో ఈ వ్రతాల్లో ఇదొక వ్రతం. ఇది చేస్తూ కాలగమనంలో ఇవి కాకుండా ఇంకేమైనా చేసుకుందాం అనుకునేప్పుడు కొన్ని వ్రతాలు వచ్చాయి. అవన్నీ స్త్రీలకు సంబంధించినవి. ఎందుకంటే జపాలు, అనుష్ఠానాలు, ఏదైతే మంత్ర అనుష్ఠానం ఉన్నవి అవన్నీ కూడా మగవాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క మంత్రము చేసినప్పుడు దాంట్లో మన లోపల ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతుంటాయంట ఒక్కొక్క నామాన్ని చదివినప్పుడు. సో అందుకని మంత్రాలని ఎప్పుడు ఆడవాళ్ళు చదవద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక శరీర ధర్మం ఏంటి, వాళ్ళకి ఒక స్త్రీగా, తర్వాత తల్లిగా, తర్వాత అన్ని విధాలుగా మారుతూ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఎప్పుడైతే ఈమె శరీరంలో కాస్త మార్పులు జరుగుతాయో మంత్రం చదవడం వల్ల కొన్ని సంతాన భాగ్యం లేకపోవడం అనేది జరుగుతుందంట. అందుకని సంతాన భాగ్యం లేకుండా జరుగుతుంది కనుక మంత్రాలు చేయొద్దు అని చెప్పి నామాలు చేసుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు స్త్రీలకి ఇచ్చారు. సో నామాలు ఎల్లవెళ్ళ చేయడం అవ్వదు కదా, ఎందుకంటే ఒక స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి పొద్దున్న లేస్తే. సో అందుకని నామం చదువుకుంటూ పనులు చేయడం అవ్వదు. చాలామంది ఏం చేశారు, అలా కాదు అంటే అప్పుడు ఒక రోజు అంటూ కేటాయించారు. సో ఆ ఒక్క రోజు కూడా చేసే పరిస్థితి రాలేదు ఆవిడకి, ఆవిడ ఇంకా బిజీగా ఉండేది. సో దానికి ఏంటంటే ఒక వారం, ఏదో ఒక వారం పెట్టుకుని ఆ వారంలో చేసుకో. ఇది కాకపోతే ఏదైనా వ్రతం, ఒక నోము, ఇవన్నీ చేసుకునేది. నోము వేరు, వ్రతం వేరు. నోములు వేరు, వ్రతాలు వేరు. వ్రతం అంటే మనం పాటిస్తాం అనుకున్న దాన్ని వ్రతంగా పాటించడం. ఇప్పుడు 41 రోజులు దీక్షగా పాటిస్తున్నాం, దాని ఒక వ్రతం అంటారు అనమాట. మేము ఈ మాసం అంతా మౌన వ్రతం పాటిస్తున్నామండి అంటారు. సో అంటే మౌన వ్రతం అంటే ఏంటి, మాట్లాడకుండా ఉండడమే ఇది వ్రతం. సో నోము అంటే ఏంటంటే అది ఇంటి వంశ పారంపర్యంగా వచ్చే నోములు, అవి నోములు. సో ఒక ఇంట్లో కేదారస నోములు అని చెప్తారు, ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరము ఇలా చేసుకునేది తత్వం ఉంటుందండి. అంటే వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారంగా ఇవి నోములు. స్త్రీలకి సౌభాగ్యాన్ని కాపాడుకునే నోములు. వివాహం అయిన తర్వాత తన సౌభాగ్యం కాపాడుకోవడానికి కొన్ని నోములు ఉంటాయి. సో పూ తాంబూలం, పండు తాంబూలం అని నోములు ఉంటాయి. సో ఇవన్నీ నోములన్నీ చేసేవి ఏంటంటే, ఇవి నోము పట్టడము, ఆ నోముని మళ్ళీ సంవత్సరంలోపు దాన్ని తీర్చుకోవడం, ఇవన్నీ నోములు మాట. ఇలా నోములు వేరు, వ్రతాలు వేరు. సో వ్రతాలు అనేది మనం పెట్టుకునే ఆచారాలు, అంటే మన ఇంట్లో మనం పెట్టుకునే ఆచారం. కొంతమంది ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తుంటారు, కొంతమంది ప్రతి శుక్రవారం అమ్మవారు పూజ చేస్తుంటారు. ఇవన్నీ వ్రతాల కింద వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే మనకి శుక్రవారాలు, తర్వాత మంగళవారాలు, సోమవారాలు ఇవన్నీ చేస్తుంటారు, ఇవన్నీ వ్రతాలు. శ్రావణ మంగళవారం మాత్రం నోము.
సో వివాహం అయ్యాక వాళ్ళకు నోము ఉంటే వాళ్ళ నోము పడతారు అనమాట. అది శ్రావణ మంగళవారం గౌరీ నోము అంటారు. ఓకే. సో శ్రావణ మంగళవారం పూజ చేస్తుంటాం, అది నోములు. నోములు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, అవి వ్రతాలు, అవి అందరూ చేసుకోవచ్చు. ఇది నోము ఉన్న వాళ్ళే పడతారు మంగళవారాలు, ఇలా అనమాట. సో ఇలా నియమాలు ఇలా ఉన్నాయన్నమాట. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పుకుంటూ వస్తే, వ్రతం చేస్తే పుణ్యం వస్తుందా అంటే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. ఎలా వస్తుంది పుణ్యం అంటే, ఆ నియమం ఏది ఉందో ఆ నియమాన్ని పాటిస్తే వస్తుంది. ఆ నియమాలు తప్పేమంటే రాదు. అంటే ఏది ఎలా ఆచరించాలో అది మనం అలా కరెక్ట్ అలాగే ఆచరించాలి. ఫలితం ఉంటుంది. ఇప్పుడు మామూలు చాలా మంది వైభవ లక్ష్మి పూజని చేస్తుంటారు. పొద్దున్నే 6 గంటలకల్లా అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి, మళ్ళీ సాయంకాలం 6 గంటలకల్లా దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టాలి. అది ఆ వ్రతం ఒక నియమం. సో 9 వారాలు వైభవలక్ష్మి పూజ అంటే పొద్దున్నేలా సాయంత్రం ఇలా. ఆ రోజు శుక్రవారం రోజు మొదలు ప్రారంభం చేసి మళ్ళీ 9 శుక్రవారాలు అయిన తర్వాత ఇది ఒక నియమం ఉంటుందన్నమాట. ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక తీరుతుంది. చాలామంది ఒక వారం బాగా చేసి 2వ వారం 7ంటికి దీపం పెట్టి, 3వ వారం 8ంటికి దీపం పెడితే, 4వ వారం ఆ 7ంటికి దీపం పెడితే మారిపోతుంటారు కదా. సో వ్రతం నియమాన్ని తప్పకూడదు. వ్రత నియమాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవి నెరవేరుతాయి. వ్రత నియమం పాటించకపోతే నెరవేరదు. అంటే ఎందుకంటే మామూలుగా మనం తీసుకుంటే ఈ విషయము, ఇప్పుడు మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు మీకు, ఒక పిల్లవాడు వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగాడు. సో మీరు దానికి ఒక కండిషన్ పెట్టారు, నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వు నీకు కొనిస్తాను అన్నది. వాడు ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, కొనిస్తావా? కొన్నిసార్లు కొనిస్తారు, కొన్నిసార్లు కొనివ్వరు. ఎందుకంటే ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసి కొంచెం ఏదో మార్క్స్ 2-3 మార్కులు తగ్గింది అని చెప్పి ఇస్తాం. కొంతమంది ఏంటంటే నువ్వు ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ వస్తేనే ఇస్తాం. అప్పుడు ఏంటి, మీరు తల్లిగా కొనిద్దామని అనుకోవచ్చు మనం. కానీ పిల్లవాడిగా వాడికి ఏమనిపించాలి, నేను తెచ్చుకోలేదు కనుక నేను అర్హత లేదు. సో మనం భగవంతుడి దగ్గర ఏదైనా కోరుకున్నప్పుడు వ్రతం పాటించి నియమం కానీ కోరిక కానీ ఉన్నప్పుడు మనకి అవి చేయనప్పుడు అర్హత మనకు ఉందా అని మనం ఆలోచించాలి. నేను చేయలేకపోయినమ్మా, నువ్వు చూసి నాకు చూడకుండా నాకు ఇచ్చేయమ్మా అంటే అది ధర్మం కాదుగా. ఇప్పుడు మీ అబ్బాయి మార్క్స్ తక్కువ వచ్చినా మీరు కొనిచ్చారు, మీ తల్లిగా పోలే వాడు ప్రయత్నం చేశారు కనుక నేను ఇచ్చేసాను, అది మీ ధర్మం, తప్పేం లేదు. కానీ నేను ప్రయత్నించాను, రాకపోతే నన్ను ఏం చేయమంటావు, నువ్వు నాకు కొనివ్వు అని అడిగాడు అనుకో, అప్పుడు మీకేమనిపిస్తుంది? మూర్ఖత్వం. అది కదా. అప్పుడు భగవంతుడి దగ్గర మనకు అంతే కదా విషయం. మనం చేసే పని ఏదైతే ఉందో, ఏ చర్య ఉందో ఆ చర్య పరిపూర్ణంగా చేయాలి. చేసుకుంటూ మంచిగా నియమంగా వెళ్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. సో చేయకపోయినా అమ్మవారు ఇస్తుంది. కాకపోతే చేయకపోయినా పర్వాలేదు అంటే దాన్ని ఇంతలావుగా మనం మార్చేస్తాం. అందుకని వ్రతము అంటే దానికి ఒక నియమం ఉంది, అలా చేస్తే చేయండి. ఆవిడ అడగలే కదా, నాకు నియమం పాటించి నువ్వు వ్రతం చేస్తే నేను ఇస్తాను అనలే కదా. ఆవిడ ఇవ్వాలన్నప్పుడు మనకి ఇచ్చేస్తుంది. మనకి యోగం ఎప్పుడుందో ఆ యోగం వస్తుంది మనకి. కొంతమంది దేవుడిని నమ్మినా డబ్బులు వస్తాయి, దేవుడిని నమ్మపోయినా డబ్బులు వస్తాయి వాళ్ళకి. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఏదో కాలంలో ధర్మానికి సంబంధించిన ఏవో పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడు పూజ చేయట్లేదు, వాళ్ళు ఏదో మానవ సేవ చేస్తున్నారు. ఆ సేవకు భగవంతుడు ఇస్తాడు. అంతేగాని నువ్వు నన్ను నమ్మలేదు కానీ నేను నీకు ఇవ్వను అని అడగదు అందవిడ. ఖచ్చితంగా చేసిన సేవకి ప్రతిఫలం ఉంటుంది, మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది. కానీ మనం ఏదైనా పర్టికులర్గా ఇది చేస్తాము అన్నాయి, అది ఖచ్చితంగా చేయాలి. ఆచరణ దోషం రాకూడదు. ఆచరణ దోషం వచ్చినప్పుడు మనం ప్రతిఫలం కోరుకోకూడదు. అది ఇప్పుడు ఈ నోము అంటే ఖచ్చితంగా అది కుటుంబంలో వాళ్ళు తరతరాలుగా పాటించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఈ వ్రతాల విషయానికి వస్తే అమ్మ, ఒకసారి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఇవి ఉన్నాయి, ఇది నోము అన్నారు, ఇది వ్రతం అన్నారు. ఇప్పుడు ఈ వ్రతం కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు చేసి మధ్యలో ఆపేయటం లాంటివి అలా చేయొచ్చు అంటారా? అదేమన్నా దోషం కింద మారుతుందా? అదే కదా, మీరు ఓపిక ఉంటేనే చేస్తాను ఒప్పుకోవాలి. చెయ్యను అన్నప్పుడు మళ్ళీ దోషం కింద మారుతుంది కదా. ఓకే, అంటే ఖచ్చితంగా మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటుండాలి. అందుకే 1-10 సార్లు పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి అడుగులు వేయండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మనకి. వాళ్ళు తొందరపడకండి అని వాళ్ళు. తొందరపడకండి అంటే అర్థం ఏంటి, వాళ్ళు చెప్పే అర్థం ఏంటంటే మీరు తొందరపడి ఇవాళ మీకు ఓపిక ఉంది, రేపు ఓపిక ఉంటుందో ఉండదో. అందుకని 1-2 సార్లు ఆలోచించండి. మనకున్న ధర్మం ఏదైతే ఉందో అది చేద్దాం చాలు, ఇంకా కొత్తది చేస్తా అంటే మళ్ళీ మీకు అది కష్టం అవుతుందని చెప్పేవాళ్ళు. మనం ఏంటి, లేదు మాకు ఓపిక ఉంది, మాకు ఇష్టం ఉంది, చేస్తున్నప్పుడు పాటించాలి. అది ఇప్పుడు మనం ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి కానీ వాళ్ళని మంచిగా నెత్తిమి పెట్టుకుని చూస్తా అని చెప్పి పిలిచి మంచిగా భోజనం పెట్టి 2వ రోజు చూడడం మానేసాం అనుకోండి, వాళ్ళు ఎలా అనుకుంటారు? భగవంతుడా కాదు, మనుషులనే మనం తీసుకుందాం,
ఓ మనిషి ఇంటికి రండి సార్, మీరు రండి, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉండండి చెప్పాం. ఏదో మా గతిలోకి వచ్చినట్టు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఏంటి ఇంత బలవంతం చేస్తే ఇంత ప్రేమ చూపిస్తారు వెళ్ళి చెప్పి వచ్చేసారు మన దగ్గరికి. 2 రోజులు పెట్టాం మంచిగా, 3 రోజు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా మనం పెట్టలేదు అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది? అలా భగవంతుడి విషయంలో కూడా అంతే. వ్రతము, నోము, ఆచారం అంటే ఇలాగే ఉంటుందనా. కొన్ని పనులు మనం నచ్చకపోయినా ఆ పద్ధతులు ఇలాగే ఉంటాయి, పాటించాలి. కానీ మనం అనుకూలంగా ఉండాలని చెప్పి పర్లేదండి ఇవాళ మీరు చేయండి, రేపు ఓపి లేకపోతే ఏది ఇచ్చినా పర్లేదు, ఏ పెట్టినా పర్లేదు అని చెప్తారు. అలా చేయకూడదు, అసలు అలా చేయదు. అలా చేయమని ఎవరు చెప్పారు అసలు? కావాలంటే హాయిగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని అమ్మవారిని స్మరణ చేసుకోండి. మనసులో అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తున్నాను అనుకోండి. ఆవిడేం వద్దని చెప్పలేదు, ఆవిడ రానని చెప్పదు. మన మనసు ప్రధానం అన్న. ఇక్కడ కళ్ళు మూసుకొని అమ్మవారి స్వరూపాన్ని ఊహించుకొని అమ్మవారి మంత్రం జపం చేస్తే మనకు ఆ ఫలితం ఇస్తుంది. ఆవిడ అన్ని ఉపచారాలు చేసి పూజ చేస్తే ఆ ఫలితము వస్తుంది. ఇక్కడ ఇది చేసినా వస్తుంది, అది చేసినా వస్తుంది. ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. ఓకే, అట్లా అనమాట. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి